ఈ మల్లె మొగ్గల దండ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్: టిష్యూ పేపర్, ఇట్లా స్క్వేర్గా ఉన్నది కానీ రోల్ కానీ, దారపకండె, చిన్న సిజరు, గ్రీన్ కలరు, కొంచెం ఎల్లో కలరు, ఫెవికాల్. ఇలా స్క్వేర్గా ఉన్న టిష్యూ పేపర్ని హాఫ్ మళ్ళీ హాఫ్ చేసుకుని ఇట్లా విడివిడిగా కట్ చేసి పెట్టుకోవాలి. మల్లె మొగ్గకి కావాల్సింది మొగ్గ తయారు చేద్దాం. ఈ ముక్కలు ఉన్నాయి కదా, వీటితోనే తయారు చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం యూ షేప్లో వచ్చేటట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకుని రౌండ్గా మొగ్గల వీటికి మనం బయట మళ్ళీ ఒక టిష్యూ కొంచెం కాడ రావాలి కదా, అందుకని ఒక సింగిల్ టిష్యూ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకుని ముక్కల్లోంచి సెంటర్కి పెట్టుకొని ఇట్లా క్రాస్గా ఫోల్డ్ చేసి ఇట్లా కొంచెం ఫోల్డింగ్ కొద్దిగా వచ్చేటట్టు ఇప్పుడు ఇవి ఫస్ట్ వైట్గా ఉన్నాయి కదా అన్ని మొలకలు, ఇవి తయారైనాయి. వీటికి కింద కాడకి ఒక మనం కలర్ వేద్దాం. దానికి డార్క్ గ్రీన్ తీసుకుందాం కొంచెం. మరి మల్లె మొగ్గ కాడ కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది కదా, అందువల్ల దానిలో కొంచెం ఎల్లో కలుపుతుంది. కొంచెం అది స్టిఫ్గా ఉండడం కోసం కొద్దిగా ఫెవికాల్ వేస్తాం. మొగ్గలు ఉన్నాయి కదండి, వీటికి మనం మొగ్గలకి కాడకి మనం గ్రీన్ కలర్ వేస్తాం. ఈ కాడలన్నిటికీ గ్రీన్ వేసుకున్నాం కదండి. వీటి మరీ పొడుగు మల్లె మొగ్గకి ఇంత పొడుగు కాడ ఉన్నది కదా, అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం ముక్క కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అన్నీ ఇట్లా కట్ చేసుకుని తర్వాత మాల అల్లుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనం మల్లె మొగ్గలు ఎలా కట్టుకుంటామని పూలు అందరికీ తెలిసిందేది, అలాగే కట్టుకోవాలి. చూడండి టిష్యూ పేపర్ని ఎంత చక్కగా మల్లె మొగ్గల మాలగా తయారైందో. బాగున్నాయి కదా, చక్కగా ఉన్నాయి.